ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. విషయాలు మీకు బాగా తెలుసు. బడ్జెట్లో ప్రస్తావించిన అంశాలు బడ్జెట్ ద్వారా ప్రజలకు చెందాల్సిన అంశాల మీద అసలు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా మంచి యాక్షన్తో చేస్తున్నామని చెప్పడానికి చేసే ప్రయత్నాలు కొత్తగా, కానీ అందులో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ఆ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగాలకు ఏ రకంగా ఖర్చు పెట్టింది అనేది ఒక అంశం. ప్రాధాన్యత ఎలా ఉంది అనేది గతంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలుతున్నాయన్నది మరో అంశం. వాస్తవికతకు దగ్గరగా గత 10 సంవత్సరాలలో చివరి సంవత్సరం కేసీఆర్ గారి కాలంలో జరిగిన కార్యక్రమాలు, ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశాలు, గత 15 ఏళ్ళుగా జరుగుతున్న కార్యక్రమాలు బేరీ చేసుకోవాల్సిన అవసరం. ఒకటి 3,04,00,000 బడ్జెట్ అన్నారు. దాంతో ముఖ్యంగా అభివృద్ధికి సంకేతం ఏంటి? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ ఇది 9 పేజీలు. మనం వచ్చే ఆదాయంలో కానీ అప్పులతో కలిపి అభివృద్ధికి ఎంత పెడుతున్నా అన్నది అభివృద్ధికి పెట్టే దాంట్లో దురదృష్టం ఏంటంటే ఈ 12% కూడా ఖర్చు పెట్టారు. 3 లక్షల కోట్లని గొప్పగా చెప్పినా అందులో 12% కూడా ఖర్చు పెట్టారు. 2 సంవత్సరాల కింద కేసీఆర్ ప్రభుత్వంలో 3 లక్షలు కాకపోయినా 2,20,000 కోట్లు అయినా అక్కడ ఆ పర్సంటేజ్ చూస్తే 16-17% అవుతుంది. తక్కువ మొత్తంలో ఎక్కువ శాతం అవుతుంది. ఇప్పుడు ఫిజికల్ అమౌంట్ కూడా ఈక్వల్గా లేదు అనే నగ్న సత్యాన్ని గుర్తించినట్లయితే బడ్జెట్ పెరిగిన డెవలప్మెంట్కి అదే స్థాయిలో బడ్జెట్ పెంచలేకపోవడం శోచనీయమైనది, గుర్తించాల్సిన విషయం. ఇది ఆర్థికవేత్తలకి, పరిశీలకులకు ముందుగా తెలిసే అవసరం. ప్రజలకు ఈ విషయాలు తెలవడానికి సమయం, ముఖ్యంగా ఎంత ఖర్చు పెట్టినా అనేది అదే కాకుండా ఇరిగేషన్ విషయం తీసుకుంది. ఈరోజు ఇరిగేషన్ విషయం తీసుకుంది 23,000 కోట్లు చెప్తా ఉంటుంది. ఇది దురదృష్టం ఏంటంటే పెరిగిన బడ్జెట్లో పెంచిన బడ్జెట్లో ఇది 7.5% కూడా లేదు. అంటే గతంలో 2 లక్షలు కూడా లేని బడ్జెట్ ఉన్నప్పుడు 25,000 కోట్లు పెట్టిన నగ్న సత్యాన్ని మర్చిపోతున్నారు. 2 లక్షల కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ 25,000 కోట్లు వరుసగా కొన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టేది ఈరోజు రాష్ట్రంలో నీటి వనరుల పరిస్థితి విరకంగా ఇంకా ఖర్చు పెట్టాల్సింది. అటువంటిప్పుడు అదే రీతిలో పెంచితే తప్ప పని పూర్తి చేయాల్సిన అవకాశాలు రావనేది గుర్తు చేయాల్సి ఉంటుంది. నాకు ఇలా క్యాబినెట్ ఫామ్లో కూడా మీకు టెక్స్ట్లో పెడతాను. ఎందుకంటే ఏది కూడా తప్పు చెప్పి ఏదో బురదలు రాయేసి దాటిపోయి రాజకీయాలు చేసేవాడు కొన్నాళ్ళు. ప్రజలకు వాస్తవాలు తెలిసే విధంగా చేసేవాడు. అదేవిధంగా ఈ ఇరిగేషన్ అనేది ఇది గమనించాల్సి. ఇంకోటి ఎనర్జీ విషయం ఇవాళ చెప్పారు. ఏమంటారు? 6 సంవత్సరాలలో 24,000 మెగావాట్ల నేచురల్ పవర్. ఈ మరి 24,000 మెగావాట్లకు ఎంత డబ్బు అవసరం ఉందో తెలుసా? మీరు పెట్టిన డబ్బు ఏదైతే ఉందో ఆ కొద్దిపాటి అది సరిపోతుందా? 6 సంవత్సరాల్లో చేయగలుగుతామా? దీనికి సమాధానం చెప్తారా ఎవరైనా? అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కనుక చూసినట్టయితే ఈ సంవత్సరం దాదాపు ఖర్చు ఇప్పటికి 11 నెలలు అయింది. ఈ నెలతోటి 12 నెలలు అయింది. 2,91,000 కోట్లు ఖర్చు పెడదామని మీరు బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ రివైజ్ చేశారే, అది టోటల్ ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఇది ఇంకో 10 రోజులు అయిపోతే మార్చిలో అయిపోతుంది. గణాంకాల ప్రకారం అంతకుముందు 5 మాసాలకు ఎంత ఖర్చు అయింది, 10 మాసాలు ఎంత ఖర్చు అయింది అనేది లెక్కలు తీసి ఎవరైతే కనుక చూసినట్టయితే మీరు 2,04,000 అంటే 2 లక్షలు కూడా
బడ్జెట్ ఏమో 2,91,000 పెట్టారు. ఇది వాస్తవ ఎక్స్పెండిచర్ ఖర్చు ఏదైతే ఉందో సుమారు 2 లక్షలు ఉంటుంది. అంటే ఎంత అయింది? దాదాపు 30% ఖర్చు పెట్టట్లేదు. 30% ఖర్చు పెట్టకపోవడం ఒక పొరపాటు అయితే ఇది సాధారణంగా అన్ని బడ్జెట్లో కొంత తక్కువ ఖర్చు అవుతుంది. వాస్తవం ఏదో నేను ఇవాళ ఇది చెప్పడం వల్ల ప్రభుత్వాన్ని తప్పట్టే విధంగా కానీ 3 లక్షల్లో 2 లక్షలే ఖర్చు పెట్టేంత అధమస్థానానికి చేరిన నేపథ్యంలో ఆదాయాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఆదాయాలు గత ప్రభుత్వంలో మాదిరిగా మెయింటైన్ చేసుకోలేని దైనిక స్థితిలో ఉన్న నేపథ్యంలో మరి ఇది చాలా దురదృష్టం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గత సంవత్సరాల్లో ఇస్తూ ఉంది, ఈ సంవత్సరంలో ఇస్తూ ఉంది. ఒక్కటే ఈ సంవత్సరం 15 నెలల కాలం యొక్క సగటు ఆదాయం ఏదైతే ఉందో మనకు 9.6% పడిపోయింది. అంతకుముందు 15.34% ఉండేది. గతంలో 15.4% ఇయర్ ఇది సగటు ఆదాయం. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 9.6 పోయింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది. అంతేకాకుండా ఈ జాతీయ వృద్ధి రేటు వ్యవసాయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5.5% పడిపోయింది. జాతీయంలో వ్యవసాయ వృద్ధి రేటు పెరుగుతూ ఉంటే ఇక్కడ వృద్ధి రేటు తగ్గుతూ ఉంటే గతంలో ఇక్కడ వ్యవసాయం మీద ఎక్కువ వృద్ధి సాధించిన చరిత్ర ఉంటే ఆ చరిత్ర ప్రకారం 65 లక్షల టన్నుల నుంచి సుమారు 3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండించే స్థాయికి పోయిన నగ్న సత్యాన్ని గుర్తిస్తే మీరు మీ 15 నెలల్లో పూర్తిగా తగ్గింది. ఇప్పుడు మీరు పెట్టే 70 అయితే ఉందో ఇది ఏమాత్రం సరిపోదు అనేది, సమయానికి అందట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక వెల్ఫేర్ విషయంలో మైనారిటీస్ కానీ, ఎస్సీఎస్టీలు కానీ, అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ అన్నీ ఉన్నాయి. మీరు 3 లక్షల బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్తున్న నేపథ్యంలో గతంలో పెట్టినంత పర్సంటేజ్ని పెట్టకపోవడం ఒకటి. రెండవది వాస్తవికంగా ఖర్చు పెట్టకపోవడం మరో పొరపాటు చేస్తున్నారు. కానీ ఇది నమ్మవలచడానికి చేసే ప్రయత్నం లేక ఆర్భాటాలు ఇదే తప్ప మరి ఇంకేది లేదు అనేది నాకు సత్యం. ఇవన్నీ నేను అందిస్తాను, టెక్స్ట్లో పెట్టేస్తానన్న మాట చెప్తూ ఇవి ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని వైఫల్యం చేయలేదు, నిస్సహాయంగా ఉన్న ప్రభుత్వం, ఆదాయాన్ని పెంచుకోలేని ప్రభుత్వం, ఆదాయాన్ని కాపాడుకోలేని ప్రభుత్వం, ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం నడుపుతున్నారు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది బడ్జెట్ సారాంశం ద్వారా నేను కనుగొన్న విషయాలు. అది మీడియా ద్వారా మీ అందరికీ అందజేస్తున్నాను. దీంట్లో టెక్స్ట్లో మాత్రం అన్ని ఫిగర్స్ కూడా నేను పెట్టేస్తాను. ఎక్కడ కూడా పొరపాటున కూడా రాజకీయ కోణంలో ఎదుటి వాళ్ళని నిందించే విధంగా కాదు అనే విషయాన్ని రుజువు చేస్తానన్నమాట.